హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ అండ్ ప్రైడ్, అండ్ మీరు వింటున్నారు మౌనం, ఎ సైలెంట్ లవ్ స్టోరీ. కొంచెం వాయిస్ డల్గా ఉంటుండొచ్చు. యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే, నేను చెప్పాను కదా హాస్పిటల్కి వెళ్తాను అని చెప్పి. హాస్పిటల్కి వెళ్ళాను. ఎన్ఎస్ పెట్టారు. బీపీ కూడా చాలా తక్కువగా ఉందని ఫస్ట్ ఎన్ఎస్ పెట్టి తర్వాత ఐరన్ ఇంజెక్షన్ కూడా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే బాడీలో బాగా వణుకొచ్చేసింది. చూస్తే టెంపరేచర్ కూడా ఉండిందనమాట. సో ఐరన్ ఇంజెక్షన్ ఆపేసి ఈరోజు కుదరదమ్మా, ఫీవర్ మీద ఐరన్ ఇంజెక్షన్ ఇవ్వకూడదు, మీరు రేపు రండి అని చెప్పి పంపించేశారు. సో మళ్ళీ రేపు అంటే మీకు స్టోరీ ఉండదు కదా, అందుకని కొంచెం ఓపిక చేసుకొని, ఇప్పుడు టైం 10 అవుతుంది నైట్. సో నిద్ర పట్టట్లేదు ఎలానో. సరే మళ్ళీ రేపు హాస్పిటల్కి వెళ్తే మీకు స్టోరీ ఉండదు అని కొంచెం ఓపిక చేసుకొని చెప్తున్నాను. సో సపోర్ట్ చేయండి ప్లీజ్. నేనేమంటున్నాను, సపోర్ట్ అంటే ఎలా ఉన్నా వినండి అని. ఓకే, అట్ ద సేమ్ టైం సపోర్ట్ కూడా చెయ్యండి. ఎక్కువగా వినేవాళ్ళు ఉంటే కొంచెం నాకు కూడా ఎక్కువగా అబ్బా నా స్టోరీస్ వింటున్నారు అని ఒక ఆనందంలో ఇంకెక్కువ మంచిగా చెప్తానేమో. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే, ప్రీవియస్ ఎపిసోడ్లో మౌనిక, స్వాతి అండ్ లత డాబా మీద కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని ఆ తర్వాత ఎవరెవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు. ఇది చూసాం మనం. సో నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. సో నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే లేచి వాకింగ్, మౌనికకు అలవాటు కదా పొద్దున్నే లేవటం, పెద్ద గ్రౌండ్కి వెళ్ళటం, అక్కడ యోగా తర్వాత మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవటం అలవాటు. మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే చూస్తాం. సో తను పొద్దున్నే మేలుకొచ్చేస్తుంది అనమాట. మేలుకొచ్చేసి స్వాతిని లేపుతుంది. స్వాతి లే, వాకింగ్కి వెళ్దాం ప్లీజ్ అంటదనమాట. స్వాతి నిద్ర మత్తులోనే, అబ్బా మౌనిక ప్లీజ్ పడుకోవే, నాకు ఇంకా నిద్ర వస్తుంది, నువ్వు కూడా పడుకో అంటదనమాట. అని మళ్ళీ నిద్రపోతుంది స్వాతి. మౌనికి ఏం చేయాలో అర్థం కాదు, తనకు నిద్ర పట్టట్లేదు. సరే నేనన్నా ఒక్కదాన్నన్నా వెళ్దాం వాకింగ్ అని చెప్పి గబగబా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి జాగింగ్ సూట్ వేసుకొని చక్కగా మంచిగా మెలోడీ సాంగ్స్ ఆన్ చేసుకొని చెవులో హెడ్సెట్ పెట్టుకొని కాళ్ళకి మంచిగా జాగింగ్ షూస్ వేసుకొని బయలుదేరుతుంది అనమాట. బయలుదేరి జాగింగ్ చేసుకుంటూ మెల్లగా స్ట్రీట్స్ ఎమ్మటిపోతూ ఉంటే, అది అందరూ ముగ్గులు వేసుకునే టైం కూడా. తెల్లవారుజామునే 5-5:30కే ముగ్గులు వేస్తూ ఉంటారు కదా మనోళ్ళు పల్లెటూర్లలో. సో అదే జరుగుతూ ఉంటుంది. అందరూ ముగ్గు వేస్తూ ఉంటారు, కొంతమంది కలాప్ చల్లుతూ ఉంటారు, కొంతమంది అప్పుడే లేచి వాకిలు ఊడ్చుకుంటూ ఉంటారనమాట. సో అందరూ పక్కా పల్లెటూర్లలో ఏంటంటే, ఇలా ప్యాంట్ షర్ట్లు వేసుకున్నా లేకపోతే వింతగా ఏదన్నా డ్రెస్ వేసుకున్నా, పొట్టి డ్రెస్సులు వేసుకున్నా చాలా ఆశ్చర్యంగా చూస్తారు మనని పల్లెటూరులో ఉన్న వాళ్ళు. మీరు ఎప్పుడన్నా పల్లెటూరుకి వెళ్ళి ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి అవును అని, ఓకేనా? సో అలా వెళ్తూ ఉంటే అందరూ వాళ్ళ పనులు ఆపేసుకొని మరీ మౌనికని అలా చూస్తూ ఉంటారనమాట. చూస్తుంటే మౌనిక కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి ఏం చెప్పాలో తెలియక అందరికీ హాయ్ అనుకుంటూ వెళ్తుంది అనమాట. అక్కడి నుంచి అనుకుంటూ గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయి నిన్న కాల్వ గట్టున తను ఆడుకుంది కదా అమ్మాయి, పిల్లలతో ఆడుకుంటే మన మౌనిక చెట్టు చాటు నుంచొని ఆ అమ్మాయిని ఆడుకోవడం చూస్తూ ఆనందం మురిసిపోయింది చూడండి. ఆ ప్లేస్కి వెళ్తుంది అనమాట. అప్పుడు వెళ్ళినప్పుడు స్వాతి చెప్తుంది అనమాట తనకి, ఇదిగో ఇక్కడ పొద్దున్నే ఇక్కడ కూర్చుంటే సన్ రైజ్ భలే కనిపిస్తుంది అని చెప్పుద్ది అనమాట. అది గుర్తుపెట్టుకొని, సరే అక్కడ పెద్ద చెట్టు ఉంది, కాల్వ ఉంది, మంచి ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడైతే మెడిటేషన్కి అని చెప్పేసి జాగింగ్ చేసుకుంటూ కాల్వగట్టుకి వెళ్ళిపోయి ఆ కాల్వగట్టున కూర్చొని యోగా మెడిటేషన్ చేస్తూ ఉంటుంది అన్నమాట.
చేసుకొని కొద్దిసేపు వెయిట్ చేస్తుంది సన్ రైజ్ కోసం. ఆ సన్ రైజ్ వస్తుంది అన్నమాట, సూర్యుడు అలా వస్తుంటే. తను ఇప్పుడు మనకి సిటీస్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయి మనకు అసలు ఫ్రెష్ ఎయిర్ దొరకడం కష్టం. అంటే సన్ రైజ్ ఎక్కడ కనబడుతుంది అంత పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్యలో. సో అందుకని కావాలని సన్ రైజ్ చూడాలి ఈరోజు ఎలా అయినా, ఫస్ట్ టైం అయినా లైఫ్లో ఫస్ట్ టైం సన్ రైజ్ చూడటానికి కూర్చుంటుంది అనమాట. అలా సూర్యుడు పైకి వస్తూ ఉంటే ఆ ఆనందం అసలు మౌనిక చాలా ఆనందంగా ఫీల్ అయిపోయి గబగబా పాటలు బంద్ చేసి ఆ కెమెరా ఆన్ చేసుకొని గబగబా సన్ రైజ్లో వీడియోసు ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. చేసుకొని కొద్దిసేపు అక్కడే ఆ వాతావరణాన్ని ఆస్వాదించి మెల్లగా ఇంటికి వెళ్తుంది. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి స్వాతి లేచి ఉంటుంది అనమాట. అందరూ లేచి వాళ్ళ వాళ్ళ పనులలో బిజీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అప్పుడు స్వాతి, ఏంటి ఇంత పొద్దున్నే, స్వాతికి అసలు గుర్తులేదు మౌనిక లేపిన సంగతి కూడా, అంత నిద్రలో ఉంటుందన్నమాట. అప్పుడు అందుకని స్వాతి అడుగుతుంది, ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అంటదనమాట. అప్పుడు మౌనిక, నీకు బుద్ధి ఉందా లేదా, నేను లేపాను, నువ్వే లేవలేదు, వాకింగ్కి వెళ్దాం రావే అంటే నువ్వు రాలేదు అంటే. అప్పుడు స్వాతి, అవునా, అయ్యో సారీనే, బాగా నిద్ర వచ్చేసింది నాకు అంటది స్వాతి. అప్పుడు మౌనిక, ఇట్స్ ఓకే, బట్ నువ్వు చెప్పిన స్పాట్కి వెళ్ళి సన్ రైజ్ చూసి వచ్చాను, నిజంగా చాలా బాగుంది అని చెప్పుద్ది అనమాట. అవునా, సరే అయితే నేను నీకోసం కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి స్వాతి కిందికి వచ్చి తన కోసం కాఫీ తీసుకొని పైకి వచ్చింది అనమాట. సో కాఫీ తాగుతూ ఉండగానే మన పురుషులు ఇద్దరు నిన్న రాత్రి ఫుల్గా ఎంజాయ్ చేసి అక్కడే అడ్డంపడిపోయి ఉంటారు కదా, వాళ్ళు మెల్లగా లేచి కళ్ళు తుడుచుకుంటూ వస్తారు. అప్పుడు స్వాతి, ఏంట్రా అప్పుడే లేచారు అంటే, ఏం ఊరేమి ఊరు, అప్పుడే లేపేశారు, 7:30 8 అవుతుంటుంది అంతే. వాళ్ళు యాక్చువల్గా మన సిటీలో ఉంటే అందులో హాలిడే కదా, ఏ 1 గంటకో లేచే రకాలయ్యి 8 లేపేసరికి ఏం ఊరే, ఏం మనుషులే, అసలు లేపేదాకా ఊరుకోలేదు, అందుకే ఇంకా లేచేసాం, నిద్ర వస్తుంది అని అంటారు అనమాట మగపిల్లలు. అంటే చాలే 9 రెడీ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్దాము అని స్వాతి అంటదనమాట. అనేసి ఫస్ట్ తను రెడీ అయ్యి బయటకు వస్తుంది. తర్వాత అబ్బాయిలు కూడా రెడీ అయ్యి బయటకు వస్తారు. వచ్చిన తర్వాత సరే ఇక్కడే ఉండండి, నేను కాఫీ తీసుకొస్తానని చెప్పి తను కిందికి వెళ్తుంది అనమాట. కిందికి వెళ్ళి కాఫీ వాళ్ళిద్దరికి కూడా కాఫీ తయారు చేసి తీసుకొని వస్తుంది. వచ్చి అంత నలుగురు అక్కడ కూర్చొని ఇంకా ముచ్చట్లు పెడుతుంటారు అనమాట. అబ్బాయిలకి చెప్తూ ఉంటుంది మౌనిక, ఇలా జాగింగ్ చేయడానికి వెళ్ళాను, ఆడవాళ్ళందరూ అలా చూస్తూ ఉన్నారు, తర్వాత సన్ రైజ్ చూశాను, చాలా బాగుంది అంతా వివరంగా చెప్తూ ఉంటుంది అనమాట. ఇలా సడన్గా తన హార్ట్ బీట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే గుండె మీద చేపెట్టేసుకొని అలా చూస్తూ ఉంటుంది. అబ్బాయిలకి తెలుసు కాబట్టి అబ్బాయిలు, ఏంటి హార్ట్ బీటా అంటే అమ్మాయి ఇక్కడెక్కడో ఉంది అని మౌనికతో డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. స్వాతికి ఏమీ అర్థం కాదు పాపం, ఎందుకంటే తనకు తెలియదు కదా, తను వచ్చేసింది కదా, విలేజ్కి వచ్చిన తర్వాత కదా తనకి హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యేది. సో స్వాతి వాళ్ళని అడుగుతుంది అన్నమాట, ఏమైందిరా, ఏంటి నువ్వు గుండె పట్టుకున్నావు, హార్ట్ పెయిన్ వస్తుందా అని అడుగుతుంది అన్నమాట పాపం అమాయకంగా. అంటే మౌనిక, హే లేదు అంటదనమాట. అనగానే అసలు ఏం జరిగింది చెప్పండి ప్లీజ్ అని స్వాతి మళ్ళీ అడిగితే అప్పుడు దీపక్ చెప్తాడనమాట, జరిగిందంతా చెప్తాడు. చెప్పిన తర్వాత స్వాతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓ అయితే ఈ ఇంట్లో నీకు కావాల్సిన అమ్మాయి మన ఇంట్లోనే ఉందా అంటే మాకు ఏదో ఒక రకంగా చుట్టాలన్నమాట అని అంటదనమాట స్వాతి. అప్పుడు దినేష్, అవునవును సరే రండి వెతుకుదామని చెప్పేసి మౌని వెనకాలే ఎందుకంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మౌనికకు తప్ప ఎవరికీ తెలీదు. స్వాతి చూసింది కానీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని తనకి తెలీదు. సో అందుకని మౌని వెనకాలే తిరుగుతూ ఉంటారనమాట. తిరుగుతూ ఉంటే ప్రతి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తారు. ఇప్పుడు తన హార్ట్ బీట్ ఎక్కువ అవుతుంది అంటే ఆ మనిషి అక్కడ ఉన్నట్టు, లేదు ఆ హార్ట్ బీట్ అలానే కంటిన్యూ అవుతుంది అంటే అక్కడ లేనట్టనే కదా అర్థం. సో అది సింబల్గా పెట్టుకొని ప్రతి రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తారనమాట. బట్ ఏ రూమ్ దగ్గర కూడా తన హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వదు. సరే అని అనుకొని
ఇక పాపం మౌనిక చాలా డల్ అయిపోతుంది. అబ్బా ఇక్కడ లేదు అన్నట్టుగా. అప్పుడు ఆ అబ్బాయిలు స్వాతి తనకి ధైర్యం చెప్తారు. ఎక్కడికి వెళ్ళదు లేవే, ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటారు. సరే పైన లేరు అంటే కింద ఏమన్నా ఉన్నారేమో, పద చూద్దాము, అలానే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాము, అక్కడ ఉండుంటారేమో అని చెప్పేసి అనగానే సరే మౌనిక సరే అని చెప్పేసి అందరూ కలిసి డైనింగ్ హాల్ దగ్గరికి వస్తారు. డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చి ప్లేట్స్ తీసుకొని అబ్బాయిలు స్వాతి ఏమో అటు బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికని టేబుల్ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారనమాట. మిగతా అందరూ రిలేటివ్స్ అందరూ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎవరికి వాళ్ళు అక్కడక్కడ నించొని ప్లేట్లలో టిఫిన్ పెట్టుకొని తింటూ ఉంటారు. మన మౌనిక గుండె మీద చేయి పెట్టుకొని తన హార్ట్ బీట్ అలానే దగ్గరలో ఉన్నట్టుగా అనిపించి తన కళ్ళు ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటాయన్నమాట. వెతుకుతూ ఉండగా తన కళ్ళు ఒక చోట స్టక్ అయిపోతాయి. అలా ఆగిపోతుంది తన చూపు. అలా ఆగిపోయి గమనించి చూస్తే తనే. సో ఇమీడియట్గా ఫ్రెండ్స్కి చెప్పాలని చెప్పి అలా తిరిగితే ఫ్రెండ్స్ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటారు. అప్పుడు దినేష్, దీపక్, స్వాతి అని పిలుస్తుంది అనమాట. పిలిస్తే వీళ్ళు టిఫిన్స్ పెట్టుకొని గబగబా ఏంటి అని వస్తారనమాట. అదిగో తను ఎక్కడ ఉంది వెనక అని చూపిస్తుంది అనమాట. తను వాళ్ళ వైపు ఉంటుంది, వెనక వైపు చూస్తుంది. వేలుతోటి వెనక ఉంది చూడండి అని చెప్తుంది అనమాట. అనగానే వాళ్ళు మొత్తం చుట్టూ చూస్తారు, బట్ ఎక్కడ కనపడదు అనమాట. ఎక్కడే వెనక, ఎక్కడ ఎవరు లేరు కదా వెనక అంటాడు దినేష్. అనగానే ఏంటి లేదా అని చెప్పి వెంటనే మళ్ళీ తను తిరిగితే నిజంగానే అక్కడ ఎవరు ఉండరు. అప్పుడు మళ్ళీ డల్ అయిపోతుంది మౌనిక. డల్ అయిపోయి నాకు ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను అని చెప్పేసి అలా వెళ్ళబోతూ ఉంటే సడన్గా ఒక అమ్మాయిని ఢీ కొడుతుంది అనమాట. కొంచెం అయితే పడిపోయేది. ఆ పడిపోయే అమ్మాయిని ఆ అమ్మాయి గట్టిగా పట్టేసుకుంటుంది. మౌనికకి హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి పట్టుకుంటుంది అనమాట. మౌనిక కళ్ళు అలా ఆగిపోతాయి ఆ అమ్మాయి వైపు. సో తన చూపుల్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారు, ఓకే మౌనిక వెతికే అమ్మాయి ఈ అమ్మాయే అని చెప్పి. ఆ అమ్మాయి చాలా అందంగా ఒక థిక్ కలర్ లెహంగా వేసుకొని మంచిగా అన్నీ మ్యాచింగ్ వేసుకొని చాలా అందంగా ఉంటుందన్నమాట. మన మౌనిక కూడా ఏం తక్కువ కాదు. లైట్ కలర్ పంజాబీ డ్రెస్ వేసుకొని తనకు కావాల్సిన మ్యాచింగ్స్ వేసుకొని అన్నీ తను కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. సో ఒకళ్ళనొకళ్ళు అలా చూసుకుంటారు. బట్ ఏంటంటే మెల్లగా అమ్మాయి హ్యాండ్ సపోర్ట్ ఇచ్చి పైకి లేపి ఐఎమ్ సారీ చూసుకోలేదు అని అంటదనమాట స్వీట్గా. అప్పుడు మౌనిక కూడా ఐఎమ్ సారీ నేను చూసుకోలేదు అని అంటది. అనగానే ఓకే ఇట్స్ ఓకే అంటది అమ్మాయి. అప్పుడు మౌనిక కూడా ఇట్స్ ఓకే అంటది. అనేసి సరే ఓకే బాయ్ అని చెప్పేసి చింటూ రే ఆగరా అని ఆ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా మన చింటుగాడు, వాడు వెనకాల ఉరుకుతూ ఉంటుంది అనమాట. ఉరుకుతూ ఉంటే ఆ అమ్మాయి వైపే అలా మౌనిక వెళ్ళిపోతూ ఉంటుంది. మౌనికని ఫాలో అవుతూ మన అబ్బాయిలు వెళ్తూ ఉంటారు. స్వాతి కూడా వెళ్దాం అనుకుంటుంది, కానీ స్వాతి వాళ్ళ అమ్మ స్వాతి అని పిలుస్తుంది అనమాట. సో స్వాతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే ఏదో పని ఉందని. సో ఈ అబ్బాయిలు మౌనికని ఫాలో అవుతారు. మౌనిక ఆ అమ్మాయిని ఫాలో అవుతుండే అనమాట. ఆ అమ్మాయి వచ్చేసి ఆ చిన్న పిల్లతోటి ఆడుకుంటూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది. సో ఆ అమ్మాయి ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్స్ అయితే పలుకుతుంటాయో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మన మౌనిక ఫేస్లో కూడా పలుకుతూ ఉంటాయి. దూరం నుంచి చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు స్వాతి వచ్చి ఏంటి ఆ అమ్మాయితో మాట్లాడావా అని అడుగుతుంది అనమాట. అడిగితే అంటది మౌనిక. అప్పుడు అబ్బాయిని తిడుతుంది, ఏం చేస్తున్నారా ఇక్కడుండి, దాన్ని పుష్ చేయాలి కదా, మీరు ఎంకరేజ్ చేయాలి కదా, వెళ్ళి మాట్లాడమని అని అంటదనమాట. అంటే అప్పుడు అబ్బాయిలు ఇద్దరు అవునే ఒకసారి దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా, కనీసం పేరు అడిగి వచ్చేసేయి అని అంటారనమాట. అంటే మౌనిక ఇంత తొందరగా మాట్లాడటమా, అమ్మో నా వల్ల కాదు, వద్దు
ఎక్కడి నుంచే బాగుంది అని కొద్దిసేపు అక్కడి నుంచే ఎంజాయ్ చేస్తుంది. ఎంజాయ్ చేస్తూ ఉంటే వీళ్ళు స్వాతి అరే మాట్లాడమంటే మాట్లాడవేంటే అంటే వద్దొద్దు ఇప్పుడే వద్దు అంటది మౌనిక. అన్న తర్వాత సరే మరి నీ ఇష్టం అని వీళ్ళు కూడా అక్కడి నుంచొని ఆ అమ్మాయినే చూస్తూ ఉంటారనమాట. సో ఈ అమ్మాయి ఆ బాబుని కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మౌని వాళ్ళ ఫ్రెండ్స్ అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు కూడా వాళ్ళ రూమ్కి వెళ్తారు. రూమ్కి వెళ్ళిన కొద్దిసేపటికి రూమ్కి వెళ్ళిన తర్వాత కూడా ఆ చెయ్యి వైపు అలా చూసుకుంటూ ఆ జరిగిన సిచ్యువేషన్ని తలుచుకుంటూ ముసిముసిగా నవ్వుతూ ఉంటుంది అనమాట. అప్పుడు కొద్దిసేపటికి మళ్ళీ తన్ని చూడాలనిపించి ఎక్కడన్నా కనపడుతుందేమో అని మళ్ళీ కిందికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో మళ్ళీ వెతుకుతూ ఉంటుంది అన్నమాట. కానీ ఎక్కడా కనపడకపోయేసరికి అప్పుడే అటుగా వస్తున్న ఒక పన్నమ్మాయిని స్వాతి ఆపి, అవును పొద్దున ఒక చిన్న బాబుతో లెహంగా వేసుకొని అందంగా ఒక అమ్మాయి ఆడుకుంటూ ఉండింది కదా, ఆ అమ్మాయి ఏది కనపడట్లేదు అని అంటదన్నమాట మధ్యాహ్నానికి. అంటే ఆ అమ్మాయ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసిన కొద్దిసేపటికే వాళ్ళు కారులో ఎటో వెళ్ళిపోయారమ్మా, నైట్కి కానీ రాము అని చెప్పేసి అని అంటదనమాట. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అప్పుడు మళ్ళీ మౌనిక డల్ అయిపోగానే స్వాతి, అబ్బా ఎందుకే డల్ అవుతావు, ఎక్కడికి వెళ్తారు, మళ్ళీ ఇక్కడికే వస్తారని చెప్పారు కదా, నైట్ కల్లా వస్తారు కదా, రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం సరేనా అని చెప్పి తన్ని మళ్ళా రూమ్కి తీసుకెళ్ళిపోద్ది అనమాట. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత అలా వెయిట్ చేస్తూ డిన్నర్ టైం అయిపోతుంది. డిన్నర్ చేసేస్తారు. డిన్నర్ చేసిన తర్వాత మౌనికి ఆ అమ్మాయిని చూడండి నిద్ర పట్టేలాగా లేదు. సో మళ్ళీ డాబా మీద నించొని ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ పొద్దున్న జరిగిందంతా, తర్వాత రైల్వే స్టేషన్లో తన చున్నీ అన్నీ గుర్తు చేసుకుంటూ అలా చిన్న స్మైలు చిన్న రొమాంటిక్ సాంగ్స్ అన్నీ పెట్టుకొని అలా వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు 9-9:30 మధ్యలో కార్ సౌండ్ అవుతుంది. కార్ సౌండ్ అవ్వగానే గబగబా ఉరికొస్తుంది అనమాట. కిందికి ఉరికొచ్చి ఆ మెట్ల మీదనే నించొని అసలు ఎవరు వచ్చారా అని చూస్తూ ఉంటే తనే వచ్చి ఆ పనమ్మాయిలతో ఏదో మాట్లాడేసి స్ట్రైట్గా తన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు పెట్టేసుకుంటుంది అనమాట. అమ్మయ్య అప్పుడు మౌనిక అమ్మయ్య వచ్చేసింది, చూసుకుందాం రేపు అని చెప్పేసి తను కూడా తన రూమ్కి వెళ్ళిపోయి అలానే ఆలోచించుకుంటూ తను నిద్రపోతుంది అనమాట. తెల్లవారుజామున నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ జాగింగ్ సూట్ వేసుకొని మళ్ళీ వాకింగ్కి వెళ్తుంది. వాకింగ్కి వెళ్ళి మెడిటేషన్ చేస్తూ ఉండగా తన హార్ట్ బీట్ స్లోగా రేజ్ అవుతూ ఉంటుంది. అండ్ మువ్వల శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈ మువ్వల శబ్దం నేను ఎక్కడో విన్నానే అని చెప్పేసి మన మౌనిక ఆలోచించుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తుంటే ఎవరూ కనపడరు. కానీ సడన్గా వెనక నుంచి హే హాయ్ మౌనిక అని వినిపిస్తుంది అనమాట. ఇంత పొద్దున్నే ఇంత తెల్లవారుజామున నన్ను ఎవరబ్బా పిలిచేది అని చెప్పేసి నించొని వెనక్కి తిరిగి చూస్తే లత. హే హాయ్ లత, ఏంటి ఇంత పొద్దున్నే వాకింగ్ చేసే అలవాటు ఉందా నీకు అని అంటే, నాకా చచ్చా అంత మంచి అలవాట్లు లేవు, మా అక్కకు ఉంది, మా అక్క నన్ను బలవంతంగా లేపుకొని వచ్చింది అని అంటారనమాట. ఓ అక్క అంటే సొంత అక్కనా అని అడుగుతుంది అనమాట మౌనిక. అప్పుడు లత సొంత అక్కే, నా ప్రాణం తీసింది లేచి తనతో పాటు వచ్చేదాకా అని అంటదనమాట. అనగానే మరి మౌనిక మరి ఏది కనపడట్లేదే అని అంటదనమాట. అంటే ఉంటుంది ఇక్కడే ఎక్కడో పొలాలు పొట్టలు ఆమెకి ఇష్టం బాగా. ఎప్పుడు తాతగారు ఊరికి వచ్చినా అసలు ఈ తోటలు పొలాలు వదిలిపెట్టి ఇంటికి రాదు, నన్ను చంపేస్తుంటుంది అని చెప్పి అంటదనమాట. అంటే ఓహో అంటది మౌనిక. అని కొద్ది అటు ఇటు వెతికినట్టుగా చూసి లత అక్కడెక్కడో తోటలో ఆడుకుంటూ ఉంటుందన్నమాట లక్క. సో అప్పుడు మౌనిక అదిగో అక్కడ ఉంది చూడు ఆమె మా అక్క అని లత చూపించి హే అక్క అని గట్టిగా పిలుస్తుంది అనమాట. అప్పుడు ఆ అమ్మాయి ఇటువైపుగా తిరుగుద్ది. మౌనిక కూడా అమ్మాయిని చూస్తుంది అన్నమాట. చూసి అలానే ఉండిపోతుంది, బొమ్మలాగా ఆగిపోతుంది అనమాట మౌనిక. ఎందుకంటే తన పిల్ల, ఆ పిల్ల
ఇంకా దగ్గరికి వస్తూ ఉంటే మౌనిక హార్ట్ బీట్ రేజ్ అవుతూ ఉంటుంది. అలానే చూస్తూ బొమ్మలాగా ఆగిపోయి అలానే చూస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని. చూస్తుంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఈ లోపు అమ్మాయి ఫేస్ టు ఫేస్ పక్క పక్కనే ఉన్నారు. అండ్ యూనో మాట్లాడేంత వీలు ఉంది ప్రస్తుతానికి. సో ఆ పరిస్థితిలో ఉన్నారనమాట. సో ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈ లోపు లత మౌనిక అంటది. అంటే అయినా సరే పలకదు. అలానే అమ్మాయిని చూస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు లత గట్టిగా మౌనిక అంటదనమాట. అప్పుడు యా 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 అంటదనమాట. బయటకు వచ్చేసి తను మా అక్క, పేరు లలిత అని చెప్పిద్ది అనమాట. అప్పుడు మౌనిక లలిత బాగుంది పేరు అని మనసులో అనుకొని అని కూడా అలానే చూస్తుండదన్నమాట. అప్పుడు లత మళ్ళా లలిత వైపు తిరిగి తన పేరు మౌనిక అక్క, తను మా సీనియర్ అని చెప్పుద్ది అనమాట. అప్పుడు లత మళ్ళా తను మౌనిక వైపు తిరిగి హాయ్, నిన్న మార్నింగ్ నువ్వే కదా, మనమే కదా గుద్దుకుంది ఒకరినొకరు అని అంటదనమాట. అనేసరికి లత మార్నింగ్ ఏంటి గుద్దుకోవడం ఏంటి అని అంటదన్నమాట. అప్పుడు లలిత నేను నిన్న చెప్పాను కదా, బై మిస్టేక్ నేను ఒక అమ్మాయిని గుద్దేశాను, కింద పడిపోయింది, పట్టుకున్నాను అని చెప్పి, తనే అని చెప్పుద్దనమాట లలిత. అప్పుడు లత ఓ మౌనిక నేనా తను అని అంటదనమాట. అప్పుడు మౌనిక లతను చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చిద్ది. అప్పుడు లలిత తన చెయ్యి ముందుకు పెట్టి షేక్ హ్యాండ్ చేయటానికి హాయ్ అని చెయ్యి ముందుకు చాపిద్ది అనమాట షేక్ హ్యాండ్ కోసం. అప్పుడు ఆ చెయ్యిని చూసి మౌనిక కూడా హాయ్ అని తను కూడా తన చెయ్యిని ముందుకు చాచి ఫస్ట్ టచ్, ఇద్దరు ఒకరికొకరు హ్యాండ్ షేక్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత అలానే ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళు కూడా ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడిగితే, ఇక్కడ సన్ రైజ్ బాగుంటుంది, నిన్న కూడా చూశాను నేను అని అంటే, అప్పుడు ముగ్గురు కలిసి అక్కడ కూర్చొని సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తారు. సన్ రైజ్ వస్తుంది, సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తారనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోతారు. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఐ నో ఎపిసోడ్ కొంచెం డల్, యాక్చువల్గా రొమాన్స్ ఉంది దీంట్లో, కానీ నేను ఎక్స్ప్రెస్ చెయ్యలేకపోవచ్చు రొమాంటిక్గా. బట్ బికాస్ ఆఫ్ మై హెల్త్ ప్లీజ్ తప్పుగా అనుకోకండి. అండ్ ఐ హోప్ స్టోరీ అందరికీ నచ్చుతుందనే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి. జై హింద్.